తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది మరియు ఈ బిజినెస్ లో ప్రాఫిట్ మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎంతలా డెవలప్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో గోడలు కట్టిన తర్వాత ఆ గోడలను వచ్చేసి ప్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాస్టింగ్ చేయడానికి వచ్చేసి లేబర్ కాస్ట్ పెరుగుతుంది, అలానే చాలా టైం పడుతుంది. ఈ లేబర్ కాస్ట్ ని తగ్గించే విధంగా, టైం ని సేవ్ చేసే విధంగా మార్కెట్ లో కొత్త మిషన్ అనేది వచ్చింది. ఈ మిషన్ వచ్చేసి సిమెంట్ తీసుకుని ఆ మిషన్ మిక్స్ చేసుకుంటుంది, అలానే ప్లాస్టింగ్ అనేది అదే చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మనకు లేబర్ ఖర్చు తగ్గుతుంది, అలానే చాలా తక్కువ టైంలో కస్టమర్ కి డెలివరీ చేయవచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది. ఈ మిషన్ వచ్చేసి మనకు 2 లక్షల నుంచి 4 లక్షల మధ్య అవైలబుల్ లో ఉన్నాయి. మీకు ఏ మిషన్ కావాలి అంటే ఆ మిషన్ కొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. 4 లక్షల మిషన్ కొంటే మీకు ప్రొడక్షన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఎక్కువగా డెవలప్ అవుతూ ఉంటే 4 లక్షల రూపాయల మిషన్ కొని బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఈ మిషన్ లో వచ్చేసి మనం సిమెంట్ మరియు ఇసుకని నీట్ గా మిక్స్ చేసుకుంటాం. మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఆ మిక్చర్ ని ఇందులో ఉన్న కంప్రెసర్ వచ్చేసి నీట్ గా స్ప్రే చేస్తుంది. స్ప్రే చేసిన తర్వాత రఫ్ గా ఉంటుంది. ఆ రఫ్ గా ఉన్న గోడను వచ్చేసి మనం రోలింగ్ మిషన్ సాయంతో చాలా నీట్ గా స్మూత్ గా చేస్తాం. ఈ విధంగా ప్లాస్టింగ్ చేయడం ద్వారా చాలా హై క్లాస్ గా ఉంటుంది. మాన్యువల్ గా చేసే దానికంటే ఈ మిషన్స్ తో చేసిన ప్లాస్టింగ్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటుంది. అందువల్ల కస్టమర్స్ వచ్చేసి ఎక్కువ మంది మంచి అయితే ప్లాస్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఇలా చేపించడం ద్వారా మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఆర్డర్స్ ఎక్కువ వస్తే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా ప్లాస్టింగ్ చేస్తాం ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది. అలానే మీకు ఏదైనా బిజినెస్ గురించి నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ మిషన్ లో వచ్చేసి సిమెంట్ మరియు ఇసుకని యాడ్ చేసి అందులో వచ్చేసి తగినంత వాటర్ అనేది యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేస్తాం. ఈ మిషన్ సాయంతో మనం కంప్లీట్ గా మిక్స్ చేస్తాం. మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఆ మిక్సర్ ని ఈ విధంగా బయటకు తీసుకుంటాం. ఈ విధంగా బయటకు తీసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ ఫిల్టర్ అనేది ఉంటుంది. ఈ ఫిల్టర్ లో నుంచి మనకు వచ్చేసి రాళ్ళు కానీ సిమెంట్ గడ్డలు ఉన్న అక్కడ ఆగిపోతాయి. ఇదే విధంగా మనకు కావాల్సినంత మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం స్ప్రే చేసేయడం ముందుగా వచ్చేసి మనకు కావాల్సినంత నీట్ గా ఈ విధంగా సిమెంట్ ఇసుక యాడ్ చేసిన తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసి నీట్ గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఫిల్టర్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద రాళ్ళు పోకుండా ఉండడానికి మనకు అక్కడ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఈ మిక్స్ అయిన తర్వాత ఏమైనా మిక్స్ కాకుండా రాళ్ళు ఏమైనా ఉంటే అక్కడ పైన జల్లెడ ఉంది కదా, ఆ జల్లెడలో ఆగిపోతాయి. వాటిని నీట్ గా రిమూవ్ చేసుకుంటాం. ఈ విధంగా నీట్ గా మిక్స్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఈ విధంగా పైప్ సాయంతో మనకు కంప్రెసర్ ఎయిర్ తో సహా మనకు ఈ సిమెంట్ మిక్సర్ ని పంప్ చేస్తుంది. అది ఏ విధంగా పంప్ చేస్తుందో ఇక్కడ చూసుకోవచ్చు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా కంప్రెసర్ ఎయిర్ తో పాటు మనకు ఈ విధంగా సిమెంట్ మిక్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ విధంగా కంప్లీట్ గా వాల్ కి అనేది అప్లై చేస్తాం. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా వాల్ కి అనేది అప్లై చేస్తాం. ఈ విధంగా అప్లై చేస్తాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం వాల్స్ కే కాకుండా సీలింగ్ కి కూడా మనం ప్లాస్టింగ్ చేసి కస్టమర్ కి డెలివరీ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మాన్యువల్ గా చేసేదానికంటే దీంతో వచ్చేసి 20 టైమ్స్ స్పీడ్ గా మనం వర్క్ అనేది కంప్లీట్ చేస్తాం. 15 మంది ఒక రోజులో చేసే వర్క్ వచ్చేసి ఈ మిషన్ సాయంతో కేవలం 4 నుంచి 5 గంటల్లో కంప్లీట్ చేస్తాం. మిక్స్ చేయడానికి కూడా మనకి ఈ మిషన్ ఉంది కాబట్టి మిక్సింగ్ చేయడానికి ఎటువంటి లేబర్ అవసరం లేదు. ఈ విధంగా కంప్లీట్ గా స్ప్రే చేసుకున్న తర్వాత వచ్చేసి అది కంప్లీట్ గా ఒక లెవెల్ రావడం కొరకు బేల్దార్ దగ్గర ఇలాంటిది ఉంటుంది కదా, దాంతో వచ్చేసి మనం ఒక లెవెల్ చేసుకుంటాం. లెవెల్ చేసుకున్న తర్వాత వచ్చేసి బేల్దారులు ఉంటే మీ దగ్గర దీంతోనే మనం అంతా కంప్లీట్ గా లెవెల్ చేయొచ్చు. బేల్దారు లేకుంటే వచ్చేసి ఒక మిషన్ అనేది ఉంది, రోలింగ్ మిషన్ అనేది ఉంది. ఆ మిషన్ తో మీరు రోలింగ్ అనేది చేసి కంప్లీట్ గా మీరు ప్లాస్టింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. మీ దగ్గర బేల్దార్లు ఉంటే ఈ విధంగా కంప్లీట్ చేయవచ్చు. బేల్దార్ లేకంటే వేరే మిషన్, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిషన్స్ అని అవైలబుల్ లో ఉన్నాయి. ఈ మిషన్స్ తో వచ్చేసి చాలా స్మూత్ గా ఫినిషింగ్ అనేది రావడం జరుగుతుంది. ఈ మిషన్ కూడా మనకు ఆ మిషన్ తో కలిపి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. మొత్తం 4 లక్షలకు వచ్చేసి 2 రకాల మిషన్స్ అని మనకి అవైలబుల్ లో ఉంటాయి. మనకు 4 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎటువంటి మిషనరీ ఏం అవసరం లేదు. జస్ట్ 3 నుంచి 4 లేబర్ ఉంటే సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ మిషన్స్
సాయంతో ఈ రోలింగ్ మిషన్ సాయంతో మనం ప్లాస్టింగ్ చేస్తే ఎంత స్మూత్గా వచ్చిందో మీరే చూడొచ్చు. నార్మల్గా బేల్దారు వచ్చేసి ఆ కర్ర లాంటి దాంతో చేస్తే ఇంత స్మూత్గా ఇంత సాఫ్ట్ ఫినిషింగ్ అనేది రాదు. ఈ మిషన్ వచ్చేసి రోలింగ్ అవుతూ మనకు హై క్లాస్లో ఫినిషింగ్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మనకు చాలా స్మూత్గా అనేది వస్తుంది. ఇలా చేయడం ద్వారా వచ్చేసి నెక్స్ట్ వాల్ కేర్ అప్లై చేస్తారు కదా ఓనర్స్ వచ్చేసి, వాల్ కేర్ కూడా వాళ్ళకు చాలా తక్కువ పడుతుంది. ఈ విధంగా మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఫినిషింగ్ వచ్చిందో. ఈ విధంగా ఈ 2 రకాల మిషన్స్ కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కోసం అయ్యే మిషనరీ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి కంపెనీని కాంటాక్ట్ అయ్యి కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీ ఏరియాలో ఇటువంటి బిజినెస్ ఎవరు చేసేవాళ్ళు లేరు కాబట్టి మీరు స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీ ఏరియాలో ఉన్నటువంటి బిల్డర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు తక్కువ అమౌంట్ చేయడం ద్వారా వాళ్ళు అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటారు కాబట్టి మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. అలానే మీ ఏరియాలో ఉన్నటువంటి బేల్దారులు ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాళ్ళు ఆర్డర్ ఇప్పించిన వాళ్ళకు వచ్చేసి 5% కమిషన్ ఇలా ఇవ్వడం ద్వారా మీకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఆర్డర్స్ ఎక్కువ వస్తే మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ మిషన్తో వచ్చేసి మనం చాలా తక్కువ టైంలోని చాలా హై క్లాస్లో మనం ప్లాస్టరింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా చేయడం ద్వారా ఓనర్ కూడా సాటిస్ఫై అవుతాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బిజినెస్లో మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మనం ప్లాస్టరింగ్ వచ్చేసి 1 స్క్వేర్ ఫీట్కి లేదా ఇలా చార్జ్ చేయవలసి ఉంటుంది. ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మనం కస్టమర్ దగ్గర నుండి ఏ విధంగా ఛార్జ్ చేయాలి అంటే 1 స్క్వేర్ ఫీట్ కి సమ్ అమౌంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ గా వచ్చేసి 1 స్క్వేర్ ఫీట్ కి 5 రూపాయల నుంచి 7 రూపాయల మధ్య తీసుకుంటూ ఉన్నారు. మనం యావరేజ్ గా 1 స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి 5 రూపాయలు తీసుకున్నాము అనుకోండి. ఈ మిషన్ మెయింటెనెన్స్ లేబర్ కొరకు వచ్చేసి 1 స్క్వేర్ ఫీట్ కి 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మనకు 5 రూపాయలు 2 రూపాయలు పోతే 1 స్క్వేర్ ఫీట్ కి వచ్చేసి నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకు 3 రూపాయలు ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఈ మిషన్ సాయంతో వచ్చేసి ఒక రోజుకి అంటే 8 గంటల్లో మనం మినిమం 3000 నుంచి 5000 స్క్వేర్ ఫీట్ అనేది కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా కంప్లీట్ చేయడం ద్వారా మనకు నెట్ ప్రాఫిట్ వచ్చేసి 9000 నుంచి 15000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మనకి ఈ బిజినెస్ లో ఇంత ప్రాఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ కి అవసరమయ్యే మిషనరీ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కంపెనీతో కాంటాక్ట్ అయ్యి కంపెనీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ముందుగా వచ్చేసి మీ ఏరియాలో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, మీ ఏరియాలో అపార్ట్మెంట్స్ కడుతున్నారా లేదా సింగిల్ గా ఇల్లు కట్టుకుంటున్నారా, ఇలాంటి మొత్తం అబ్జర్వ్ చేయండి. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ముందుగా వచ్చేసి 1 వీక్ వచ్చేసి మీ ఏరియా మొత్తం తిరిగి మీ ఏరియాలో ఎటువంటి బిల్డింగ్స్ కడుతున్నారు, మనం ఇటువంటి మిషన్ కొంటే మన చేత చేపించుకుంటారా లేదా, అలానే మీ ఏరియాలో ఉన్నటువంటి బేల్దారులతో ఒకసారి మాట్లాడి అంతా డిస్కస్ చేసుకున్న తర్వాత ఈ మిషన్ కొని బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మిషనరీ కొరకు వచ్చేసి 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలానే మీరు కొంచెం మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి చేతిలో ఇంకొక 1 లక్ష రూపాయలు ఉంటే ఈ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే మీ దగ్గర టోటల్ గా 5 లక్షల రూపాయలు ఉంటే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మిషనరీ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి కంపెనీతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొన్ని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్